హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. యూపీ వారియర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. ఫలితంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఎలిమినేటర్కి అయితే అర్హత సాధించింది. యూపీ వారియర్స్ ముంబై ఇండియన్స్ అస్సాం ట్రైన్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. సో యూపీ వారియర్స్ 4 పాయింట్స్, ముంబై ఇండియన్స్ 6 పాయింట్స్ సాధించి మొత్తానికైతే ఇంటికి వెళ్ళిపోయాయని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఢిల్లీ క్యాపిటల్స్ కనుక ఓడిపోయి ఉండుంటే ఎన్ఆర్ఆర్ అనేది చాలా బాగుంది కాబట్టి ఎన్ఆర్ఆర్ పరంగా వెళ్ళేది అని చెప్పుకోవచ్చు. కానీ నువ్వా నేనా అన్నట్టుగా సాగినటువంటి మ్యాచ్లో ఒకవేళ యూపీ వారియర్స్ కనుక గెలిచి ఉంటే నెట్ రన్ రేట్ ఈక్వేషన్లోకి వచ్చేది. అప్పుడు ఎట్లా ఆలోచించినా వెళ్ళేది. కానీ ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచి అధికంగా 2 పాయింట్స్ సాధించడం వల్ల ఢిల్లీ క్యాపిటల్స్ అయితే అర్హత సాధించింది. ఇక రేపు జరగబోయేటువంటి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ జైంట్స్ అయితే ఎలిమినేటర్లో తలపడబోతున్నాయి. అయితే ఇప్పటివరకు 2 అవుట్ ఆఫ్ 2 మ్యాచెస్ గుజరాత్ జైంట్స్ అయితే గెలిచింది ఢిల్లీ క్యాపిటల్స్ పైన. మరి ఎలిమినేటర్లో రివెంజ్ తీర్చుకుంటారా అనేది ఒక ప్రశ్న. ఈ ప్రశ్నలన్నిటికీ ఢిల్లీ ఎత్తుకు పై ఎత్తు వేసి సమాధానాలు చెబుతుందా అనేది మరో ప్రశ్న. చూడాలి మరి ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు చేస్తుందా అనేది. ఓకే, మరి మ్యాచ్ ఎలా సాగింది ఏంటి, ఎలాంటి మిస్టేక్స్ చేసింది, యూపీ వారియర్స్ ఎలా చేసింది, ఢిల్లీ క్యాపిటల్స్ ఎలా చేసింది విత్ ద ఫీల్డ్ అనేది మనం డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు గైస్, మనకి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ 15th రోజు మనకి మ్యాచ్ ఉంది కదా. సో ఈ మ్యాచ్ని పాకిస్తాన్ వాళ్ళు బాయ్కాట్ చేస్తామని పాకిస్తాన్ యొక్క గవర్నమెంట్ చెప్పడం జరిగింది. పీసీబీ చెప్పపోయినప్పటికీ పాకిస్తాన్ గవర్నమెంట్ చెప్పింది. మరి పాకిస్తాన్ గవర్నమెంట్ చెప్పడం పాకిస్తాన్ గవర్నమెంట్కి ఏంటి సంబంధం అంటే, ఐసీసీ పరంగా మనం ఆలోచిస్తే ఐసీసీని ఎలా శాకిస్తుంది అనే ఒక లుక్ అనేది వేశారని చెప్పుకోవచ్చు. కానీ ఐసీసీ అధికారి ఒకరు చెప్పడం జరిగింది ఏంటంటే, ఈరోజు పీసీబీతో పాకిస్తాన్ గవర్నమెంట్తో కానీ పీసీబీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో భేటీ అయ్యి సమావేశాలు నిర్వహించబోతున్నట్టు ఐసీసీ వెల్లడించింది. మరి ఈరోజు ఏంటి అనేది ఈరోజు కానీ రేపు కానీ ఖచ్చితంగా మొక్సిన్ నక్లీ దగ్గర నుంచి కానీ ఐసీసీ దగ్గర నుంచి కానీ ఏదో ఒక సమాధానాలు వెల్లడించే అవకాశాలు అయితే లేకపోలేదు. ఒకవేళ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ రద్దు చేసిన పాయింట్స్ టేబుల్లో మనకి 2 పాయింట్స్ అయితే వస్తాయి, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి పాకిస్తాన్ ఇప్పుడు టెస్ట్ మ్యాచెస్ ఆడుతుంది కదా, WTCలో వాళ్ళకు వచ్చే పాయింట్స్ కూడా కౌంట్ అవ్వవని చెప్పుకోవచ్చు. చాలా భారీ పెనాల్టీ ఇస్తుందని చెప్పుకోవచ్చు ఐసీసీ. ఇక పాకిస్తాన్ ఐసీసీ ఈవెంట్స్ మర్చిపోవాలి, బయాలటర్ సిరీస్లు మర్చిపోవాలి. టోటల్గా వాళ్ళ లోకల్ టోర్నమెంట్ ఏదైతే ఉందో పిఎస్ఎల్, అది మరొకసారి చెప్తున్నాడు, పిఎస్ఎల్ కనుక వాళ్ళు ఆడాలి అంటే ఐసీసీ దగ్గర ఎన్ఓసి పొందాలి. అది పొందాలి అంటే ఈ T20 వరల్డ్ కప్ ఆడాలి. కాబట్టి పాకిస్తాన్కి చాలా గట్టి నిర్ణయాలే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి వీటికన్నిటికీ కట్టుబడి అన్నీ మూసుకొని ఆడుతుందా, లేకపోతే వాళ్ళ మొండిపట్టే చేసి క్రికెట్కి దూరం అయ్యే ప్రయత్నాలు చేసుకుంటుందా పాకిస్తాన్ అనేది చూడాలి. ఇప్పుడు వాళ్ళ యొక్క టీమ్ ర్యాంకింగ్స్లో కూడా పాకిస్తాన్ పేరు కనుమరుగయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ఓకే, మరి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. సో అది ఎంచుకుందో లేదో మొదటి బాల్కే మెగ్లానింగ్ని షినెల్ హెన్రీ అవుట్ చేసింది స్టార్ట్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్కి.
తర్వాత చార్లీ నాట్ని తీసుకొచ్చారు. ఈ మ్యాచ్లో 2 చేంజెస్ అయితే చేసింది. శ్వేతా షెరావత్ని పక్కన పెట్టింది, క్లోరీ ట్రైన్ని పక్కన పెట్టింది. వాళ్ళకు రీప్లేస్మెంట్గా చార్లీ నాట్, డియాండ్రా డాటిన్ని తీసుకొచ్చారు. సో వాళ్ళైతే విజృంభించింది అయితే ఏమీ లేదని చెప్పుకోవచ్చు. కాకపోతే విత్ ద ఫీల్డ్ అయితే ఒక వికెట్ అయితే తీసుకోగలిగింది డియాండ్రా డాటిన్, కానీ విత్ ద బ్యాట్ అయితే ఏం చేయలేకపోయింది. సో అయితే తర్వాత చార్లీ నాట్ వర్సెస్ దీప్తి శర్మ మధ్య పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పబడింది. కొంచెం 29 రన్స్ స్టాండ్ అయితే వచ్చింది, కానీ ఆ స్టార్ట్ని వినియోగించుకోలేకపోయారని చెప్పుకోవచ్చు. చార్లీ నాట్ 12 రన్స్ వేసి అవుట్ అయింది. 29 రన్స్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడిన తర్వాత మరో ఇంట్లో వికెట్లు పడుతూనే ఉన్నాయి. కానీ దీప్తి శర్మ కూడా 24 రన్స్ వేసి ఎప్పుడైతే అవుట్ అయిందో చాలా డీప్ ట్రబుల్లో ఉంది అని చెప్పుకోవచ్చు. అసలు 19 అవర్స్ ముగిసేసరికి కూడా వాళ్ళ స్కోరు 17 అవర్స్ ముగిసేసరికి కూడా వాళ్ళ స్కోరు 100 అయితే దాటలేదని చెప్పుకోవచ్చు యూపీ వారియర్స్ది. చాలా వరకు ఆశా శోభన, శిఖా పాండే సింగిల్స్ తీస్తూ వచ్చారు. అదేవిధంగా సోఫియా క్లిస్టన్ ఉన్నంత వరకు కూడా సింగిల్ తీస్తూ వచ్చారు. కానీ దొరికిన బాల్ని లాస్ట్లో 6కి మలిచిన తర్వాత 90స్కి మూవ్ అయింది బోర్డు. తర్వాత సిమ్రన్ షేక్ ఉన్నంత వరకు కొద్దిసేపు మెరుపులు మెరిపించింది. శుభ్రగిరి అదేవిధంగా సిమ్రన్ షేక్ మధ్య పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతున్న టైంలో శుభ్రగిరి అనవసరపు షాట్కి ట్రై చేసి 9 రన్స్కి తను వెనుదిరిగిన తర్వాత ఆ టైంలో వచ్చింది ఆశా శోభన. సిమ్రన్ షేక్ కూడా 22 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత సోఫియా క్లిస్టన్ రావడం. సోఫియా క్లిస్టన్ లాస్ట్ వరకు ఉన్నప్పటికీ తను చేయాల్సిన డ్యామేజ్ అయితే ఏమీ లేదని చెప్పుకోవచ్చు. సో ఇన్ 20 అవర్స్ ముగిసేసరికి 123 రన్స్ అయితే 122 రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది. చాలా వరకు ట్రబుల్స్లోనే ఉంది. 8 వికెట్స్ అయితే కోల్పోవాల్సి వచ్చింది. 3 for 30 మారథాన్ కప్. అలాగే మన తెలుగు అమ్మాయి శ్రీచరణి 2 వికెట్లు తీసుకుంది. షినల్ ఎంట్రీ 2 వికెట్లు తీసుకోవడం అయితే జరిగింది. తర్వాత మిన్ను మణికి 1 వికెట్ అయితే రావడం జరిగింది. సో టోటల్గా 8 వికెట్స్ అయితే కోల్పోయింది, ఎక్స్ట్రాస్ 1. సో అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కి కూడా ఆశించిన స్టార్ట్ అయితే ఏమీ రాలేదు గైస్. వాళ్ళకు కూడా 11 రన్స్ స్కోర్ ఉన్నప్పుడు లిజల్లీ తను అవుట్ అయింది 10 రన్స్కి. ఆ తర్వాత లారా వోల్ఫార్ట్ అదేవిధంగా షఫాలి వర్మ మధ్య పార్ట్నర్షిప్ బలపడుతూ వస్తున్న టైంలో క్లోజ్ టు 50 పార్ట్నర్షిప్ కూడా దాటింది వాళ్ళిద్దరి మధ్య. 50 పార్ట్నర్షిప్ కూడా వచ్చింది. అయితే 73 స్టాండ్ వచ్చిన తర్వాత 47 రన్స్ వేసి లారా వోల్ఫార్ట్ అవుట్ అయింది. లారా వోల్ఫార్ట్ అవుట్ అయిన తర్వాత జెమైమా రోడ్రిగ్స్ రావడం, జెమైమా రోడ్రిగ్స్తో సహకారం అందించడం షఫాలి వర్మ. బట్ షఫాలి వర్మ 29 రన్స్కి తను కూడా వెనుదిరిగింది. మారథాన్ కప్ ఇలా వచ్చింది, అలా వెళ్ళిపోయింది. సోఫియా క్లిస్టన్ బౌలింగ్లో చాలా వరకు 100 for 4 ఉన్న స్థాయి దగ్గర నుంచి మళ్ళీ మిన్ను మణి కూడా 1 రన్ చేసి అవుట్ అయింది. నిక్కీ ప్రసాద్ 1 రన్ మిన్ను మణి 1 రన్ చేసి అవుట్ అయిన తర్వాత నిక్కీ ప్రసాద్తో కలిసి జమైమా రోడ్రిగ్స్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడి ఫార్మాలిటీస్ని ఫినిష్ చేశారని చెప్పుకోవచ్చు. సో టాప్ స్కోరర్ లారా వోల్ఫార్ట్ అయితే సెకండ్ హైయెస్ట్ స్కోర్ 34. విన్నింగ్ షాట్ కూడా జమైమా రోడ్రిగ్స్ నుంచే రావడం విశేషం. 18.4 అవర్స్లో 18.4 అవర్స్లో ఈ రన్ చేజ్ అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు. మామూలుగా చెప్పాలి అంటే డాషింగ్ అటాకింగ్ ఆడి ఒకవేళ ఫినిష్ చేసి ఉంటే ఖచ్చితంగా 12 to 13 అవర్స్లో లేకపోతే 11 to 12 అవర్స్లో ఖచ్చితంగా అయిపోయేది 123 టార్గెట్. పవర్ ప్లేలో మినిమం 70 to 80 ఒకవేళ వచ్చింటే 10 అవర్స్లోనైనా ఖతం అయ్యేది ఖచ్చితంగా. సో అలా కాదు, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అయితే కనబడిచింది యూపీ వారియర్స్. వాళ్ళు కూడా ఏం తక్కువ తినలేదు. దీప్తి శర్మ 2 వికెట్లు తీసుకోగలిగింది, ఎఫర్ట్స్ అయితే పెట్టారు. కానీ మన లారా వోల్ఫార్ట్ అదేవిధంగా షఫాలి వర్మ మధ్య పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతున్న టైంలో క్యాచెస్ విన్ ద మ్యాచెస్ ఊరికే అన్నారు. కాబట్టి లారా వోల్ఫార్ట్కి 2 ఆపర్చునిటీస్ వచ్చాయి. ఆ ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకోవడంలో విఫలమైంది యూపీ వారియర్స్. క్యాచెస్ అందుకోలేకపోయింది.
వచ్చిన ఆపర్చునిటీస్ని పొందుకోలేకపోయింది. కాబట్టి ఈ రిజల్ట్ని చవి చూడాల్సి వచ్చింది. కానీ వాళ్ళు మెయిన్ బ్యాటర్స్ అవుట్ అయిన తర్వాత ఎఫర్ట్స్ అప్పుడు పెట్టడం స్టార్ట్ చేసింది యూపీ వారియర్స్. ముందు నుంచే పెట్టుంటే ఖచ్చితంగా క్లోజ్ కాంటెక్స్ట్ అయితే ఉండొచ్చు, ఏమో ఎవరికి తెలుసు. లాస్ట్ బాల్ వరకు ఏమీ చెప్పలేని స్థాయి. కానీ అక్కడి నుంచి కూడా నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అయితే కనబర్చినప్పటికీ చేసేది ఏమీ లేక 18.4 అవర్స్లో రన్ చేసి అయితే ముగించాల్సి వచ్చింది. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్ నా సర్ప్రైజ్ 3 for 30 దెబ్బ కొట్టినటువంటి మారజన్ కప్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావటం జరిగింది. యూపీ వారియర్స్ కూడా ఎక్స్ట్రాస్ 1 ఎక్స్ట్రా మాత్రమే ఇచ్చింది. వికెట్స్ కనుక చూస్తే దీప్తి శర్మకి 2, సోఫీ ఎక్లెస్టన్, దియాండ్రా డాటిన్, అదేవిధంగా శిఖా పాండే తలా ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. మరి యూపీ వారియర్స్, ముంబై ఇండియన్స్ చాలా వరకు వాళ్ళ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అవ్వకపోయినప్పటికీ డివై పాటిల్ స్టేడియంలో ఒకటే ఒక మ్యాచ్ ఓడిపోయిన తర్వాత మళ్ళీ విజయాల పరంపర బాట పట్టిన తర్వాత వడోదరకి వచ్చిన తర్వాత ముంబై ఇండియన్స్ ఘోరమైన ప్రదర్శన అయితే కనబరిచిందని చెప్పుకోవచ్చు బరోడాలో. సో మరి ముంబై ఇండియన్స్ ఏవైతే బాక్సెస్ ఉన్నాయో మరొకసారి చెప్తున్నాను, వాటి అన్నిటినీ చెక్ పెట్టి ఎవరిని రిటైన్ చేసుకుంటుంది, ఎవరిని వదిలేసుకుంటుంది అనేది తర్వాత ప్రశ్న. నా కోరిక ఏంటంటే ఖచ్చితంగా మొన్న గుజరాత్తో రహీలని కొంచెం ముందుగా పంపించి ఉంటే బాగుంటుందేమో అని నాకు ఇప్పటికీ మదిలో మెదులుతున్న ప్రశ్న. కానీ అది ఫలించలేదని చెప్పుకోవచ్చు, అలా చేయలేరని చెప్పుకోవచ్చు. కానీ ఎప్పటికైనా ఏం లేదు. మరి రేపు ఎవరు ఎలిమినేటర్ నుంచి ఫైనల్స్కి వెళ్తారు, మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా కోరిక గుజరాత్ జైన్స్ వెళ్ళాలి. ఇప్పటివరకు ఢిల్లీ క్యాపిటల్స్ ఒక రికార్డుని నమోదు చేసింది. ఇప్పటివరకు మనము ఐపీఎల్లో మనం చూస్తుంటాం, సిఎస్కే ఎప్పుడైనా సరే ప్లే ఆఫ్స్కి అర్హత సాధించిన టీం మనం చూస్తాం. కానీ డబ్ల్యూపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ రికార్డుని సాధించింది. 4 సీజన్ల పాటు ప్లే ఆఫ్స్కి సాధించినటువంటి ఏకైక టీం ఢిల్లీ క్యాపిటల్స్. సీజన్ 1 ఫైనలిస్ట్, సీజన్ 2 ఫైనలిస్ట్, సీజన్ 3 ఫైనలిస్ట్, సీజన్ 4 ప్లే ఆఫ్స్. మరి ప్లే ఆఫ్స్లో విజయాన్ని సాధించి మళ్ళీ ఫైనలిస్ట్లోకి అడుగు పెడతారా అనేది రేపు తేలబోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.